Hi to everyone, welcome to Bharat IT Solutions. ఇప్పుడు వచ్చేసరికి మనం డౌన్లోడ్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ వీడియోస్, లిరికల్ వీడియోస్ని బ్లాక్ స్క్రీన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటిని మీ ఫోటో మీద ఎలా యాడ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికి మీకు ఇది కావాల్సింది అడోబ్ ప్రీమియం ప్రో అనే సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినట్లయితే వెరీ ఈజీగా మీ లిరికల్ సాంగ్స్ అనేది ఫోటో మీద యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఫోటో, మీరు ఏ ఫోటోకి అయితే ఆ లిరిక్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఈ స్క్రీన్ సైజ్ మనకు కావాలి కాబట్టి, నాకు ఈ స్క్రీన్ సైజ్లోనే కావాలి కాబట్టి ఇది ట్రాక్ చేసేసుకుంటాను. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ స్క్రీన్ వీడియోని అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. సో సారీ ఫర్ ద ఆడియో అనేది నేను మ్యూట్లో పెడుతున్నాను, ఎందుకంటే నా కాపీరైట్ ఇష్యూస్ వల్ల. సో దాన్ని నేను మ్యూట్లో పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏదైతే వీడియో డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడికి నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ డ్రాగ్ చేసేసుకొని ఇక్కడ ఈ ఫోటో అనేది నాకు ఫుల్ వీడియో రావాలి కాబట్టి నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ దీన్ని తీసుకున్నాము, వీడియోని ఇక్కడ పెట్టుకుందాము డ్రాగ్ చేసుకొని. సో ఈ వీడియోని కొద్దిగా సైజ్ పుషప్ చేసుకోవాలి కాబట్టి ఫుల్ స్క్రీన్కి నేను ఇంత పుష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కింద ఎఫెక్ట్స్లో కీ అని ఉండిద్ది, KEY కీలో లుమి కీ అనేది ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే, సారీ గాయ్స్, దిస్ ఇస్ వెరీ డేంజర్ ఫర్ మీ. ఆడియో అనేది మ్యూట్ చేయటం చేస్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. సరే, ఇక్కడ బ్లాక్ స్క్రీన్ లుమికి అనేది ఆటోమేటిక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసి చూద్దాము లిరికల్ సాంగ్స్ ఫోటోకి ఎలా యాడ్ అయిందో చూడండి. బ్లాక్ స్క్రీన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది బ్యాక్ ఎండ్లో. మీరు ఈజీగా ఇక్కడైతే అయిపోతుంది. ఈ లిరికల్స్ని మీరు ఎక్కడైతే తెచ్చుకుంటారో అది జస్ట్ సాంగ్ లిరికల్ మాత్రం తెచ్చుకోండి. ఆ ఫోటో అడోబ్ ప్రీమియం ప్రో ఉందంటే మీకు చాలా ఈజీగా అయితే ఈ లిరికల్స్ని మీరు యాడ్ చేసుకొని ఆ లిరికల్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ వీడియోని మీ స్టేటస్ రూపంలో కానీ ఎక్కడైనా కానీ ఈజీగా పెట్టుకుంటే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చేసాము. అట్ ఏ టైం ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో కూడా చూద్దాం. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్లో మీడియా ఆప్షన్ ఉంటుంది. ఈ మీడియా ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద పెట్టుకొని PPN పెట్టుకున్నాను. ఇక్కడ మనకి 38 MB చూపిస్తుంది. 38 MB మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. సో 38 MB నాకు అవసరం లేదు కాబట్టి ఇది జస్ట్ నేను మొబైల్ స్టేటస్ వరకు కాబట్టి నేను పెట్టుకునేది ఒక 10 MB పెట్టుకున్నాను. అట్లీస్ట్ ఒక 15 MB పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ సాంగ్ ప్లస్ ఆ ఫోటో రెండు అక్కడ మిక్స్ అయ్యి ఆ ఫోటో అనేది మనకు ఆ వీడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ భరత్ IT సొల్యూషన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ మేక్ ఎన్ బ్యూటిఫుల్ కామెంట్స్ ఫర్ మీ. I will do the best videos from my side. Thank you so much. Thanks a lot for supporting me. ఓకే, ఇప్పుడైతే ఫుల్ ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్దాము. డెస్క్టాప్లో వీడియో అనేది డిస్ప్లే చేద్దాము. సో చూసినట్లయితే చూడొచ్చు సాంగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే నా ఫోటోతో సహా ఈ లిరికల్స్ అనేది చాలా నీట్గా అయితే రావడం జరిగింది. బ్లాక్ స్క్రీన్ తర్వాత లుమికి అనే ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే అది జస్ట్ లిరికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.